అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఫర్ నా వేలో రెసిపీ. ఈరోజు రెసిపీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ రెసిపీ అయితే నేను మధ్యాహ్నం వండిన అన్నం మిగిలినప్పుడు ఇలా అయితే చేశాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు అన్నం మిగిలిపోతే పులిహోరలు ఫ్రైడ్ రైస్లే కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెను తీసుకొని నేను మధ్యాహ్నం వండిన అన్నంలో ఒక కప్పు అన్నం మిగిలిపోతే ఇలా అయితే తీసుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ల రవ్వను వేసాను. దాంతోపాటు ఒక సగం కప్పు పెరుగును వేసాను. ఇలా వేసి కలుపుకోవాలి. పెరుగు మరీ ఎక్కువగా వేయకండి, నీళ్ళు అయితే అస్సలు వేయకండి. ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి. మనం పిండిని తడిపితే ఎలా తడుపుకుంటామో అలానే వేసేసుకోవాలి. పెరుగు అయితే ఇలా వేసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పెట్టేసుకొని 5 నిమిషాల తర్వాత తీసేసుకొని దీంట్లో అయితే నేను కొంచెం జీలకర్రని, టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని సన్నగా తురిమిన క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీరని వేసాను. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. దీంట్లో ఇంకెక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు చేతికి ఇలా నూనెని రాసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ముద్దని ఇలా కలిపేసుకొని టిక్కీలా ఒత్తేసుకోవాలి. టిక్కీ షేప్లోనే చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఇలాగే అయితే చేసేసుకొని ఇలా జల్లి గిన్నెకి దీనికి కొంచెం నూనెని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేసేసి దీంట్లో అయితే వీటిని పెట్టేసుకొని స్టవ్ పై గిన్నె పెట్టి దాంట్లో వాటర్ పోసుకొని ఈ జాలి గిన్నెని దానిపైన పెట్టి ఒక 6 నుంచి 7 నిమిషాలు స్టీమ్ చేసేసుకోవాలి. వీటిని అయితే ఫస్ట్ ఇలా స్టీమ్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాలి. సో చల్లారిపోయిన తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకొని వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకుని వేస్తున్నాను. ఇలా వేసేసుకొని చిటపటలాడించాలి. తర్వాత దీంట్లో అయితే మనం స్టీమ్ చేసి పెట్టుకున్న వాటిని వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని మరో 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా చాలా అంటే చాలా బాగున్నాయి. దీన్ని పల్లి చట్నీతో అయినా, ఇలా సిజువాన్ చట్నీతో అయినా, మ్యాంగో పికిల్తో అయినా, దేనితోటైనా కలిపి తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్గా అయినా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్గా అయినా చేసేసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టినా కానీ చాలా బాగుంటాయి. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వేలో రెసిపీస్ అన్నీ సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.